ఈరోజు క్రియాయోగ బ్రహ్మ సాధన లేకపోతే బ్రహ్మ విద్య చేయటమే మంగళం. దాన్ని ఆ విద్యని సాధన చేయకపోవటమే అమంగళం అంటున్నారు. క్రియే యజ్ఞం. ఈ యజ్ఞాన్ని అందరూ చేయాలి అని చెప్తున్నారు. బయట అగ్ని వెలిగించి చేసే యజ్ఞం నిజమైన యజ్ఞం కాదు. ఈ బయటి అగ్నిహోత్రంతో చేసే యజ్ఞం వలన పూర్వకర్మ కరగదు, జ్ఞానం రాదు, దుఃఖం పోదు, సుఖం రాదు. ఈ బయట యజ్ఞం లోపల చేసే అంతర్ముఖ ప్రాణాయామ బ్రహ్మ విద్యకు ప్రతీక మాత్రమే. ప్రతీక యథార్థం కాదు. ప్రతీకతో సత్యానికి సంధానం దొరకదు. కాకపోతే అసలేమీ చేయకుండా ఉండే కంటే ఏదో ఒకటి చేయటం మంచిది కనుక ఋషులు ఈ బయట వాటిని, బయటి అనుష్ఠానాల్ని, అలానే బయటి అగ్ని వెలిగించి చేసే యజ్ఞాన్ని ఇచ్చారు. అంటే లోపలి యజ్ఞం, లోపలి ఆత్మసాధన, లోపలి అసలైన బ్రహ్మ విద్య యజ్ఞ సాధన మనిషి మర్చిపోయాక దానికి ప్రతీకగా మాత్రమే ఈ బయట ఈ అగ్నిహోత్రంతో చేసే అనుష్ఠానాన్ని మనిషికి ఋషులు అలవాటు చేశారు. ఎందుకంటే ఈ బయట పని చేస్తూ చేస్తూ పవిత్రం అవుతారు. ఏది వృధా కాదు. అంటే మనకి పరిపూర్ణమైన ఫలితం రాదు, కానీ బయట యజ్ఞం వల్ల ఆ పరిపూర్ణమైన పనిని చెయ్యటానికి ఇక్కడ ఇది సహాయపడుతుంది. మరి ఎన్నో జన్మలకి, మరి కొన్ని జన్మలకి దాని నుండి అసలైన శాంతి దొరకటం లేదు అనే సంగతి అర్థమవుతుంది. అప్పుడు అసలైన యజ్ఞం కావాలి అని మనిషికి కాంక్ష పుడుతుంది. ఈ కాంక్ష వచ్చాక అప్పుడు అలా పవిత్రమైన జిజ్ఞాసుకి ఈ లోపలి నిజమైన యజ్ఞానికి ఉపదేశం లభిస్తుంది. బ్రహ్మజ్ఞుడైన సద్గురువు కృపతో లభిస్తుంది. లోపలి యజ్ఞం దొరికాక కూడా మనిషి ఈ బయటి అనుష్ఠానాలు కొనసాగించడమే మంచిది. మిగిలిన సమాజం అంతా పూర్తిగా ఈ అసలైన యజ్ఞం వైపు మళ్ళేంత వరకు. అంటే బయట యజ్ఞాలు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పినందువల్ల మానకూడదు. ఈ బయట యజ్ఞాల వల్ల మరి మనస్సు శుద్ధి అవుతుంది, లోపలి యజ్ఞానికి సిద్ధమవుతుంది. తర్వాత మరి ఏదో పైకి వెళ్ళిపోయిన తర్వాత నిచ్చెన తీసేస్తే కింద వాళ్ళు రారు కదా. అందుకని కింద వాళ్ళు కూడా రావాలి అంటే ఆ యజ్ఞం, ఆ నిచ్చెన ఉండాలి. అలాగే పరిపూర్ణుడు అయిన తర్వాత కూడా ఈ బయట యజ్ఞాలు చెయ్యాలి. చెయ్యటం వల్లే అందరూ ఆ యజ్ఞాలను చేసి దానివల్ల పవిత్రతను పొంది ఆ తర్వాత లోపల యజ్ఞానికి సిద్ధమవుతారు. అప్పుడు సిద్ధమైన తర్వాత సద్గురువు లభిస్తాడు. సద్గురువు లేకపోతే ఈ లోపలి యజ్ఞాలు ఎవరూ చేయలేరు. అసలు బయట యజ్ఞమైన వశిష్ఠుల వారు, వేదం తెలిసిన వాళ్ళు, మంత్రాలు తెలిసిన వాళ్ళు, చేయాల్సిన విధం తెలిసిన వాళ్ళు ఉంటేనే ఆ యజ్ఞాలు చేయగలుగుతారు. లేకపోతే బయట బాహ్యమైన యజ్ఞాలకే ఉండాలి వశిష్ఠులు, గురువులు. మరి లోపల యజ్ఞానికి మరి ఈ గురువులు లేకుండా అటువంటివి చేస్తే పరిపూర్ణత రాదు, సిద్ధి పొందదు. అది అటు ఇటు కాకుండా అయిపోతారు. కనుక గురువుతో ద్వారానే దేన్నైనా సాధించగలగాలి, సాధించుతారు అని మనకి చెప్పి ఈ పరబ్రహ్మ శ్యామ ఆచరణ లాహిరి మహాశయులు చెప్పారన్నమాట. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.